హాయ్ ఫ్రెండ్స్, అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. దాదాపుగా 1600 పోస్టులతో బీటా ఆఫీసర్ ఉద్యోగాలు రానున్నాయండి. సో, దాదాపు ఇది నోటిఫికేషన్ 2023, 24 టైంలోనే రావాల్సిందే అప్పుడు కేసీఆర్ హయాంలో. కాకపోతే కొన్ని కారణాల వలన ఈ యొక్క అటవీ శాఖల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి కొన్ని ఆలస్యం అయితే జరగడం జరిగింది. ఆల్రెడీ మనకు ఆర్థిక శాఖ ఆమోదించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడేంటిదంటే ఈ 1600 పోస్టులకు బీట్ ఆఫీసర్లే అత్యధికంగా ఉన్నాయి. అది కూడా డిప్యుటేషన్‌పై పలువురు ఐఏఎస్ అధికారులు ఈ ఖాళీల భర్తీకి ప్రభుత్వం విన్నపించిన అటవీ శాఖ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. భర్తీ చేయాలనేసి కోరుతూ అటవీ శాఖల పోస్టులను ఖాళీలపై అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇటీవల ప్రభుత్వానికి వివరించినట్లుగా సమాచారం. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను ఈ ఏడాది అయినా భర్తీ చేసేందుకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనేసి కోరినట్లుగా తెలుస్తుంది. సో, మొత్తానికైతే మరొక శాఖ నుంచి అయితే భర్తీకి సిద్ధంగా ఉన్నది. సో, అదేవిధంగా మనకు పోలీస్ డిపార్ట్మెంట్‌లో కూడా దాదాపు కూడా చూస్తున్నాం 14,000 వరకు పోస్టులు కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. అటు అటవీ శాఖలో అయినా సరే, ఇటు పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ అయినా సరే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే పబ్లిక్ పవర్ సెక్టర్ ఏదైతే ఉన్నదో, ఎస్పెషల్లీ విద్యుత్ సంబంధించినటువంటి శాఖల్లో దాదాపు కూడా ఇక్కడ మరి 5,000-7,000 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ అటవీ శాఖల్లో మనకు 3 రకాల ఉద్యోగాలు ఉంటాయండి. సో, ఆ 3 రకాల ఉద్యోగాలు ఏంటో ఇప్పుడు చూద్దామంటే, సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఒకటి ఎఫ్బీఓ, ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఆర్ఓ ఉంటుంది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి 3 రకాలు ఉంటుంది. ఈ ఎఫ్బీఓ సంబంధించినటువంటి కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే ఈ యొక్క ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో, అదేవిధంగా ఎఫ్ఎస్ఓ కూడా దాని స్టాండర్డ్గానే ఉంటుంది. మరి ఎఫ్ఆర్ఓ మాత్రము డిగ్రీ స్టాండర్డ్గా ఉండడం జరుగుతుందండి. డిగ్రీ ఖచ్చితంగా ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. గతంలోనే 2018 ఆ టైంలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, దాదాపుగా ఇప్పటి వరకు మరి చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి దాదాపు 7 ఇయర్స్ దాకా కూడా అయిపోతుంది. సో, ఈ నేపథ్యంలో ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది ఇవ్వాలనేసి ఖచ్చితంగా భావించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అటవీ శాఖలో ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో, ఎనీహౌ ఈ యొక్క నోటిఫికేషన్స్ ఎస్పెషల్లీ తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే మనకు 40,000 నుంచి 50,000 వరకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన మనకు ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత వినే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. సో, అదేవిధంగా మనకు ఏపీపీఎస్సీ దీనికి సంబంధించినటువంటి పోస్టులకు కూడా మనకు కసరత్తు చేస్తుంది. సో, రీసెంట్‌గా మనకు 10,000కు పైగా కూడా డీఎస్సీ సంబంధించినటువంటి ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్స్‌ను ఇవ్వబోతున్నాం అనేసి కూడా అక్కడ మంత్రివర్యులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఏదేదైనా సరే అటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వాలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఏడాదిలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువగా కనబడుతుందండి. సో, ఈ ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రము ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి ఏదైతే అప్రూవల్ ఇస్తుందో దాన్ని బట్టి అటవీ శాఖ దీనికి సంబంధించినటువంటి ఖాళీని 1 by 1 నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం వస్తుంది. అదేవిధంగా మనకు ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి విషయానికి ఏదైతే ఉన్నదో ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది. సో, అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇటు ఏపీపీఎస్ పబ్లికేషన్ కమిషన్ నుంచి అటవీ శాఖలైనా సరే, పంచాయతీరాజ్ అయినా సరే, మిగతా విద్యుత్ సంబంధించినటువంటి ఖాళీలైనా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, తర్వాత వచ్చేసి మనకు ఏదైతే మహిళల సంబంధించిన శిశు సంక్షేమ అభివృద్ధి శాఖల్లో ఉద్యోగాలైనా సరే, సో ఇవన్నీ కూడా భర్తీకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ ఇయర్‌లో మాత్రము ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి. మీ యొక్క ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా ఉద్యోగాలు సాధిస్తారు. ఇదే ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్ అప్డేట్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.